ఎటువంటి వ్యర్థాలను విస్తరించడం లేదని, వ్యర్థాల శుద్ధి విసర్జన కోసం కాలుష్య నియంత్రణ మండలి అనుమతించినట్లుగా పరిశ్రమల వ్యర్థాలని ఉమ్మడి వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ సిఈటిపికు తరలిస్తున్నాయి. మండలి అధికారులు 19/9/2024 తేదీన 26/10/24 తేదీన ఇటీవలే ఈ ప్రాంతాన్ని తనిఖీ చేసి పోలపల్లి ఎస్సీజెడ్లో నెలకొని ఉన్న ఫార్మా ఫార్ములేషన్ యూనిట్ల నుండి ఎటువంటి వ్యర్థాలు. గౌరవ సభ్యులు జానంపల్లి అనిరుద్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చాడు. అధ్యక్ష, ఒక సబ్మిషన్ అధ్యక్ష, మొన్నటి వరకు లెజిస్లేటివ్ సైట్లో అధ్యక్ష నాకు క్వశ్చన్ వేరేది ఉంటే అది చేంజ్ అయింది అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈ క్వశ్చన్ ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఆన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అధ్యక్ష. ఆ క్వశ్చన్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇది అరవిందో పొల్యూషన్ క్వశ్చన్ వచ్చింది అధ్యక్ష. సో ఐ రిక్వెస్ట్ ఈ సెషన్లో ఆ అవకాశం కూడా నాకు ఇవ్వాలని అధ్యక్ష. ఇంతకుముందు గౌరవనీయులు మంత్రివర్యులు మాట్లాడింది అధ్యక్ష పొల్యూషన్ గురించి. అధ్యక్ష 2017లోని అధ్యక్ష వ్యవసాయ శాఖ అధ్యక్ష ఈ పొలపల్లి ఎస్సీజెడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష అసలు వ్యవసాయమే చేయలేము పొల్యూషన్ వల్ల అని చెప్పేసి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష థర్డ్ సెషన్లో కూడా నేను ఈ పొల్యూషన్ గురించి మాట్లాడిన తర్వాత కూడా అధ్యక్ష 31 జూలైలో మాట్లాడిన అధ్యక్ష 31 ఆగస్టు నాడు అధ్యక్ష ఇది సాక్షి పేపర్ అధ్యక్ష అరబిందో ఆమ్నిల్ కంపెనీ నుండి అధ్యక్ష వాటర్ మొత్తం పొల్యూటెడ్ వాటర్ విచ్చలవిడిగా పైప్ లైన్ల ద్వారా ముద్రేట్వరి చెరువుకి మొత్తము విరిసినట్టు ఇది మొత్తం ఫోటోస్ ప్రూఫ్తో సహా అధ్యక్ష పేపర్లు వచ్చింది. అదే కాకుండా అధ్యక్ష 10 అక్టోబరు సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో ఆగస్టు 24 నాడు, 31 ఆగస్టు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో 31 ఆగస్టు అధ్యక్ష. అంటే సెషన్లో మాట్లాడిన తర్వాత కూడా పొల్యూషన్ వస్తుందని చెప్పిన తర్వాత కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్షనే తీసుకుంటలేదు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష మొన్న వాళ్ళకందరికీ నేను క్వశ్చన్ పెట్టిన తర్వాత నోటీసులు పంపించాను అధ్యక్ష. అయితే రైతులు ఇట్లా పొల్యూషన్ వచ్చినప్పుడు రైతులు ఫోన్ చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు 7th అక్టోబర్ నాడు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష అప్పుడు వాటర్ వాళ్ళు వదులుతున్నారు అధ్యక్ష. లైవ్లో నేను కూడా చూస్తాను. వాటర్ వదిలిన తర్వాత కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష పీసీబీ సభ్యులు అధ్యక్ష 26th అక్టోబర్ నాడు వచ్చింది. అంటే అంతా ఆగిపోయిన తర్వాత అంతా సర్దుకున్న తర్వాత 26th అక్టోబర్ నాడు వచ్చి మళ్ళీ వీళ్ళని మొన్న 11th 12th ఈ మంత్ 11th నాడు పిలిచినారు అధ్యక్ష. ఎందుకంటే నేను క్వశ్చన్ పెట్టింది కాబట్టి 11th నాడు డిసెంబర్లో పిలిచిన తర్వాత రైతులు పాపం కిరాయిలు పెట్టుకొని పొల్యూషన్ బోర్డుకి సనత్ నగర్ వెళ్తే అధ్యక్ష వాళ్ళకి ఏమని చెప్పినారు తెలుసు అధ్యక్ష 3 గంటలు కూర్చోబెట్టిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టమని చెప్పినారు అధ్యక్ష. సీసీ కెమెరాలు పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? మొత్తం చుట్టుపక్కలంతా రైతులు వ్యవసాయమే చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి నష్టపరిహారాన్ని కట్టియాలి. ఇంకోటి అధ్యక్ష ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కరెక్ట్గా నామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఖచ్చితంగా పొల్యూషన్ రాదు అధ్యక్ష. 90% ఇంప్లిమెంట్ చేసినా కానీ పొల్యూషన్ రాదు అధ్యక్ష. ఈరోజు రైతులు ఎందుకు భయపడుతున్నారు అధ్యక్ష ఫార్మా కంపెనీస్ అంటే పొల్యూషన్ వస్తాయని. గత 10 సంవత్సరాల్లో పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోదు అధ్యక్ష. నేను కూడా పోయినాను కోర్టుకి. రెడ్ కేటగిరీ జోన్ ఉన్న ఇండస్ట్రీస్ 1 కిలోమీటర్ లోపల ఉంటే షిఫ్ట్ చేయాలంటే పోయిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు 2 ఏళ్లలో షిఫ్ట్ చేస్తామని ఎన్జీటీకి అప్పుడు పెట్టినా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కూడా సబ్మిషన్ చేసినా కానీ కూడా అధ్యక్ష ఈ రోజుకి అలాంటి ఫ్యాక్టరీ షిఫ్ట్ కాలేదు అధ్యక్ష. ఖచ్చితంగా పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రైతులకి మా ముదిరాజ్ బిడ్డలకు కూడా కంపెన్సేషన్ కట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు అనిరుద్ రెడ్డి గారు ఈరోజు 26 అక్టోబర్కు సంబంధించి అదేవిధంగా ఆగస్ట్ 24లో కూడా అరబిందో అమాన్యుయల్ కంపెనీకి సంబంధించిన అంశాలను సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. వ్యవసాయ శాఖకు సంబంధించి మేము కూడా కోరుతాం అధ్యక్ష. వ్యవసాయ శాఖకు సంబంధించిన నివేదిక సంబంధించి మరొక మారు నివేదిక కోరుతాం. మళ్ళా కాలుష్యానికి సంబంధించి ఎక్కడైనా పీసీబీ నామ్స్కు వ్యతిరేకంగా పరిశ్రమలకు సంబంధించిన వారి డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్కు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగినా కానీ వెనువెంటనే చర్యలు తీసుకోవటం జరుగుతుంది.